హలో అండి, నమస్తే. క్యారెట్ కీర్ చేస్తున్నాను. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే 5 క్యారెట్లు తీసుకున్నానండి. ఇవి పొట్టు తీసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం గీరుకొని అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలాగే చేస్తే దాంట్లో మనకి అక్కడక్కడ మట్టి తగులుతుంది. అందుకని పొట్టు నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం ఉంటుంది కదండి మన ఇంట్లో, వాటిని కూడా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత అవి నానే వరకు నేను ఇవి చేసుకుంటానండి ప్రాసెస్. కళాయి పెట్టుకున్నాను. దాంట్లో జీడిపప్పు, ఇంకా బాదం, కిస్మిస్ మీ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోండి. ఇవి కూడా వేయించుకొని ఎర్రగా నెయ్యి వేసుకు వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. అవి వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని తర్వాత క్యారెట్ కూడా వేయించుకోవాలి. ఈ క్యారెట్ కీర్ అండి వేడిగా కూడా బాగుంటుంది, చల్లచల్లగా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మీ ఇంట్లో వాళ్ళకి కూల్గా చేసి పెట్టండి. నెయ్యి వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. క్యారెట్ సన్నగా తురుముకోవాలండి. మనకి తురిమేది కొంచెం లావుగా వస్తుంది, మొత్తం 4 షేప్లలో వస్తుంది కదా, చాలా సన్నగా ఉండేదాంతో తురుముకోవాలి. ఎందుకంటే పాలల్లో అది ఉడకదండి లావుగా ఉంటేను. అందుకని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోండి. వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ అదే కళాయిలో పాలు తీసుకున్నాను, హాఫ్ లీటర్ పాలు తీసుకుని అవి వేడైన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదండి, వాటిని కూడా వేసి పాలల్లోనే ఉడికించాలండి. నీళ్ళేం పోయట్లేదండి, మొత్తం పాలతోనే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. పాలు ఇంకా ఇవి ఉడికినాయి కదండి, ఉడికిన దాంట్లోనే వేయించి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసాను. ఇది కూడా పాలలో కొంచెం ఉడకనివ్వాలండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడికింది కదండి, దాంట్లో ఇంకా నేను ఇలాచీ కూడా ఒక 4 మెత్తగా పొడి చేసి వేసాను. దాంతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం చక్కెర కావాలంటే మీరు చక్కెర వేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం కొంచెం నానిన తర్వాత లైట్గా పాకం పట్టుకున్నానండి, తీగ పాకంలాగా. చూసి మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోండి. డైరెక్ట్గా బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయండి. అందుకని మనం స్టవ్ నుంచి దించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకొని మీరు కరిగించుకోవచ్చు, కాబట్టి అంత బాగోదండి, మనకి కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. అందుకని మనం పాకం కరిగించుకొని వేసుకోవాలి. మీకు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోండి. బెల్లం పాకం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత జీడిపప్పు, బాదం కూడా ఇందాక నెయ్యిలో వేసి వేయించుకున్నాను కదండి, అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.